రీసెంట్గా భారత్ జన్ సమ్మిట్ 2025 న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం సమ్మిట్. ఇందులో యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు భారత్ జన్ ఏఐ మోడల్ని లాంచ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుందన్నమాట. భారత్ జన్ ఏఐ మోడల్ అనేది ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఏఐ బేస్డ్ మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం. LLM is large language model. It combines both text and non-text data including images, audios and videos. So ఇది 22 ఇండియన్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని ఎందులో భాగంగా డెవలప్ చేశారు అంటే NCICPS నేషనల్ కమిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. నేషనల్ కమిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ దీని కింద ఇది డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఫండింగ్ అనేది ఇస్తుంది అనమాట భారత్ జన్ ఏఐ మోడల్కి. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డెమోక్రటిక్ ఏఐ ఎకో సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం ఆర్ క్రియేట్ చేయడం అనమాట. అలానే ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐని కూడా ప్రమోట్ చేయడం. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ఫౌండేషన్ వాళ్ళు, ఐఐటి బాంబేలో ఉంటుంది. వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మెయిన్గా కొన్ని కీ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. సో అవి చూస్తే మల్టీ మోడల్ క్యాపబిలిటీస్. సో ఏఐ అప్లికేషన్ కోసం ఇమేజెస్, ఆడియోస్ అండ్ వీడియోస్ని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి వర్క్ అవుతుంది అనమాట. లాంగ్వేజ్ డైవర్సిటీ. ఇందులో 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో లార్జ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అలానే రీజనల్ డయాలెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంక్లూజివ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ని, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేలాగా ఈ భారత్ జన్ ఏఐ అనేది యూజ్ అవుతుంది. అండ్ స్కేలబిలిటీ. సో ఇది నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ ఏఐ టెలిమెడిసిన్ని, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. కొలాబరేటివ్ ఆర్కిటెక్చర్. ఇందులో గవర్నమెంట్, స్టార్టప్స్ అండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు కొలాబరేటివ్ గా ఎఫర్ట్స్ ని ఇస్తారనమాట దీనికోసం.